నిన్న నేను చెప్పాను కదా లడ్డూలు చేస్తామని చెప్పి, మన కుడక బెల్లంతో లడ్డూలు. అది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసాము. దీంట్లో కొంచెం నెయ్యి వేసి చేద్దాం ఎలా వస్తుందో. అసలు దాని అంతా ఆయిల్ అంతా పోతుంది కాబట్టి మంచిగా ఉండదేమో అని అనుకుంటున్నాం, కానీ బాగానే ఉంటుంది. బెల్లం నెయ్యి ఉంటుంది కాబట్టి చేద్దాం. మనం ఈ బెల్లాన్ని తురిమే గ్యాప్లో ఉడకను పడదానా మరా మనం ఇట్లా ఉడికేస్తాం కదా, అది కొంచెం ఇట్లా పౌడర్ లాగా పట్టుకుందామని చూస్తున్నాం. పౌడర్ లాగా పట్టుకుంటున్నాం, ఎందుకంటే ఇంకా బాగా మంచిగా వస్తుందని చెప్పి లడ్డు. అది ఒక 10 నిమిషాలు రెడీ అవుతుంది. మనకు నిన్న ఆయిల్ పట్టంగా వచ్చిన కుడక పొడిని ఇట్లా కుడక సత్తు లెక్క మనం చేస్తాం కదా, పౌడర్ తిరిగేసాము ఇట్లా. ఇప్పుడు దీనిలో కలిపేసి తెచ్చినావు అది నెయ్యి తెంపావు 10 రూపాయలు 20 రూపాయలు నెయ్యితో కలిపి బెల్లం కలిపి లడ్డూలు చేస్తాం. ఫస్ట్ ఇది మనం కోకోనట్ని అదే కుడక సట్ని మొత్తం ఇట్లా నెయ్యిలో వేయించుకుందాం. మా ఇంటి కూడా చాలా పని చేస్తాడు. బాగా మారుతుందిరా. కలుపురా చేది కలుపు. నువ్వు గాలి పౌరా వింటూ కొంచెం అట్లా మెల్లగా అదే అట్లా కూర్చోాలా. సరే మా బిర్యానీ వేసినప్పుడు పెడుతుంది, అట్లా పెడితే బాగుంది. అక్కడ కలుపు. ఇది మొత్తం టగటగా కలపకుండా మాడిపోయేటట్టు. అసలు మేము చిన్న పొయ్యి మీద పెట్టకుండా పెద్ద పొయ్యి మీద పెట్టాం. ఇది తక్కువనే ఉన్నది కానీ మంట ఇంకొంచెం తక్కువ వేయడం చూడు, ఆరిపోతుంది కావచ్చురా. బా నెయ్యిలో వేయించుతా అంటే వాసన సూపర్ వస్తుంది. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. మంచి అరోమా వస్తుంది వాసనతోని. బెల్లం కరగబెట్టాలి కొంచెం. మావాడు ఏదో ఆటముటి ఎత్తన అనుకున్నా కానీ మొత్తం కొలతలతో చేస్తాడు పర్ఫెక్ట్గా. ఇది పాకం వచ్చారా? బెల్లం కరిగితే సరిపోతుందట. మరి కలుపుకుంటుండవు మరి. కొంచెం ఆయన మిగిలిన బెల్లం కూడా కోసింది వేస్తాడు. బాగా తీయతే అంటారు అని చెప్పి వేయలేదు కానీ తీయతే. సరిపోతాయా? మొత్తం ఇట్లా కలుపుతాడు. బెల్లం మొత్తం కరిగింది. ఇంకొంచెం 5 నిమిషాలు అటు ఇటు అయ్యింది ఉంటే మొత్తం ఇక మళ్ళా
బెల్లం అంతా దగ్గరికి వచ్చి పాకం తెలియదు, అట్లా కావద్దు. ఫస్ట్ టచ్ కొంచెం మిల్క్ వేయాలి, పాలు వేయాలి. బా స్మెల్ అయితే బాగుంది, టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. తినకుంటారా మీరు? వారం దాకుంటారా తినకుంటారా? బెల్లమైన లడ్డులు అయితే వాడు మంచిగా వస్తాడు. పాలు పోసి తీసుకుతాను తీయన్న పాలు ఉండవే. ఏంటిది వింటే ఘోరం చేస్తున్నావు కదా లడ్డులు. ఇక మీ మమ్మీకి పని అవసరం లేదా? అన్ని పనులు వస్తాయి నాకు, వస్తాయి వంట పని వస్తుంది, కూరగాయలు కోసుడు, కోలం కోసుడు, బూరు వీకుడు. నిన్న బూందీ లడ్డు చేసిండు. ఆయన ఒక చెయ్యి కూడా పెట్టలే అందులో పెట్టిండు తినడానికి. నువ్వు వీడియో చేస్తావా? అంతే మరి, నాకు వచ్చిన పని నేను కరెక్ట్గా చేస్తాను కదా. సర్పక్క ఇంకేంది ఇక లడ్డూలు ఏ రుచిలో ఎక్స్పర్ట్ అయ్యిండు సూర్య దగ్గర. వాడుకోవేండి ఇక.